మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సంవత్సరానికి ఈరోజు ఆఖరి రోజు 31 డిసెంబర్ 2022. ఈ సంవత్సరానికి ఈరోజు లాస్ట్ రైడ్ చేద్దాం అనుకున్నాము. జస్ట్ స్మాల్ రైడ్ అప్ టు గుత్తికొండ బిళ్ళం విశేషాలు ఏంటి, అక్కడ ఏమేమి ఉన్నాయి మీ అందరికి చూపిద్దామని అనుకున్నాము ఈరోజు. అందుకని ఫైనల్ రైడ్ ఆఫ్ దిస్ ఇయర్. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మై ఫ్రెండ్ రఫీ. ఈరోజు మేమిద్దరం కలిసి గుత్తికొండ బిళ్ళానికి వెళ్తున్నాము. అక్కడ విశేషాలు చూద్దాం. ఫ్రెండ్స్, గుత్తికొండ విశేషాలు చూద్దాం ఈరోజు. కమాన్, లెట్స్ మూవ్. ఫ్రెండ్స్, మేము ఇప్పుడు గుంటూరు నుంచి బయలుదేరాము. గుంటూరు నుంచి గుత్తికొండ 85 కిలోమీటర్స్ దూరం ఉంది. గుంటూరు నుంచి నసరావుపేట, నకరేకల్ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకొని కారంపూడి రూట్లో గుత్తికొండ గ్రామం వస్తుంది. అక్కడి నుంచి గుత్తికొండ బిళ్ళానికి 8 కిలోమీటర్స్ ఉంటుంది. మట్టి రోడ్డు గుండా వెళ్ళాలి. ఫ్రెండ్స్, గుత్తికొండ వెళ్ళాలంటే బై బస్ నసరాపేట వెళ్ళి నసరాపేట నుంచి కారంపూడి వెళ్ళే బస్ ఎక్కి గుత్తికొండ గ్రామంలో దిగాలి. అక్కడ నుంచి ఆటోలో గుత్తికొండ బిళ్ళం వరకు వెళ్ళాల్సి వస్తుంది. డైరెక్ట్ బస్సులు గుత్తికొండ బిళ్ళానికి లేవు, లేదా మీ ఓన్ వెహికల్స్లో బిళ్ళానికి వెళ్ళవచ్చు. ట్రైన్ రూట్ అయితే గుత్తికొండ బిళ్ళానికి లేదు. ఇప్పుడు మనం గుత్తికొండ ఊరు దాటాం. ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకొని మట్టి రోడ్డు గుండా 8 కిలోమీటర్స్ వెళ్తే బిళ్ళం వస్తుంది. ఫ్రెండ్స్, ఈ ఫుడ్ బ్రిడ్జ్ చూసారా? ఇక్కడ గుత్తికొండ విలేజర్స్ కోసం తయారు చేశారు. వాళ్ళు విలేజ్ నుంచి వాళ్ళ పొలాలకు రావటానికి పోవటానికి కాలిబాటలాగా నది దాటడానికి బ్రిడ్జ్ వేశారు. 2 వీలర్స్ వెళ్ళొచ్చు, ఇంకా కార్లు 3 వీలర్స్ ఏదైనా దీని మీద వెళ్ళటానికి సరిపోదు. వెడల్పు చాలా తక్కువగా ఉంది. ఫ్రెండ్స్, ఇది నాగార్జున సాగర్ కుడి కాలువ బ్రాంచ్ కెనాల్. వాటర్ ఫ్లో చూడండి ఎంత ఫాస్ట్గా ఉన్నదో. దీని లోతు కూడా ఎక్కువ. స్విమ్మింగ్ అడ్వైజబుల్ కాదు, మునిగిపోయే ప్రమాదం ఉంది స్విమ్మింగ్ సరిగ్గా రాకపోతే. ఈ చుట్టూ పంట పొలాలు చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో. చుట్టూ అడవి, కొండలు, పచ్చదనం, కాలుష్యరహిత వాతావరణం, ప్రకృతి అందాలు చాలా బాగున్నాయి ఇక్కడ. ఇక్కడికి రాగానే మనకు మనసు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మనల్ని మనం మర్చిపోతాం. ప్రకృతి అందాలు ఆస్వాదిస్తూ హాయిగా ఇక్కడ సద తీరవచ్చు. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం గుత్తికొండ బిళ్ళం వైపు వెళ్దాం.
ఫ్రెండ్స్, మనం గుత్తికొండ బిళ్ళం చేరుకున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ స్వామి గారు ఏదో చేస్తున్నారు. ఏం చేస్తున్నారండి? ఈ రాగి పుల్లలు తీసుకొచ్చి హోములోకి పెడదామని చేద్దామని అంటే హోమంలో కాలుస్తారు వీటిని. హోమంలో ఏ ఏ చెట్లు వాడొచ్చండి? రాగి, రెల్లు, దర్భ అంటారు. రెల్లు వచ్చేసి దేవదారి కట్టె 3 వాడతాం. ఆవు నెయ్యి, పంచామృతాలు. అంటే మామూలు కట్టె కాల్చారు హోమంలో. మామూలు కట్టె కాల్చరు. కొండ బిలం దగ్గర మొత్తం పచ్చటి వాతావరణము, గుడి, ఆశ్రమము, తర్వాత అన్నదాన సత్రము అన్నీ ఉన్నాయండి. మొత్తం వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. ఇక్కడ బిళయోగిని శ్రీ కోలా పెరమాంబ గారి ఆశ్రమం ఉందండి. ఇక్కడ ఆశ్రమాన్ని మెయింటైన్ చేయడానికి స్వాములు వారు ఉన్నారు, వారి భక్తులు కూడా ఉన్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి గైడ్గా వ్యవహరిస్తుంటారు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూస్తున్న గుడి బాల మల్లేశ్వర స్వామి గుడి అండి. పల్నాటి బాలచంద్రుడే తర్వాత బాల మల్లేశ్వర స్వామిగా వెలిశాడని ఇక్కడ భక్తులు నమ్ముతారు. అతని పేరుతోనే ఈ గుడి స్థాపించారు. ఇదేనండి బిళానికి వెళ్ళే దారి. ఇక్కడ నుంచి మనం మెట్లు దిగి లోపల సొరంగంలోకి వెళ్ళాలి. ఇప్పుడు మనం కిందికి వెళ్దాము. ఈ గొత్తికొండ బిళం పేరు గల పుణ్యక్షేత్రము. ఇది 1754 సంవత్సరంలో స్వయం ప్రకాశ అవధూత స్వాములు చీకటి మల్లెగా పిలుస్తున్న ఒక శివలింగాన్ని స్థాపించారు అని శాసనాల ద్వారా తెలుస్తుంది. పురాణ కాలంలో కూడా మహర్షులు ఇక్కడ తపస్సు చేసినట్టు చెప్తారు. అదిగాక మన పల్నాటి యుద్ధం ముగిసిన తర్వాత బ్రహ్మనాయుడు తర్వాత అతని అనుచరులు కొంతమంది గుహలోకి వెళ్ళి తపస్సు చేసుకుంటూ తమ ఆఖరి రోజులు గడిపారని చెప్తారు. తర్వాత పురావస్తు శాఖ వారి అన్వేషణలో బ్రహ్మనాయుడు ఉపయోగించిన ఖడ్గం దొరికిందని చెప్తారు. దాన్ని హైదరాబాద్ సలార్జంగ్ మ్యూజియంలో ఉంచారు తీసుకెళ్ళి. ఇక్కడ ప్రతి ఏడాది తొలి ఏకాదశి రోజు తిరునాళ్ళు జరుగుతాయి. ఆ రోజు భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ పుణ్యస్నానాలు చేసి పూజలు చేసుకుంటారు. ఈ బిలం ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడింది. దీని లోపల అనేక గుహలు ఉన్నాయి, అద్భుత జలాశయాలు కూడా ఉన్నాయి. బిలంలో దాదాపు 101 సొరంగాలు ఉన్నాయండి. ప్రస్తుతం 7 సొరంగాలు మాత్రమే పనిచేస్తున్నాయి. ఆ 7 వెళ్ళటానికి వీలుగా మెట్ల దారి, నడకదారి ఏర్పాటు చేశారు. మిగతావన్నీ మూసేశారు. బిలంలో ఉన్న కోనేరులో నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఇక్కడ నీళ్లు చూడండి. రఫీ గారు కోనేరులో దిగండి. లోతు ఉందండి, లోపల ఎంత లోతు ఉందో అర్థం కాదు. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ గుహలోకి వెళ్తున్నామండి. పైన హైట్ కూడా చాలా తక్కువ ఉంది, వంగి నడవాలి. ఇటు పక్క చూడండి, అంతా చీకటి. ఇటు కూడా ఒక గుహ ఉందండి. దారి బాగలేదు, అందుకని వెళ్ళలేకపోతున్నాం అటువైపు. చీకట్లో ఏం కనబడట్లేదు, చాలా లోతు ఉంది. ఇటువైపు వెళ్తుందండి. గాలి కూడా చాలా తక్కువ ఉంది, శ్వాస తీసుకోవటం కష్టం అవుతుంది. ఇంకా చాలా లోతుగా ఉన్నాయండి. మెట్ల మార్గం ఉంది, కానీ చూసుకొని జాగ్రత్తగా దిగాలి. చాలా లోతుగా ఉందండి.
ఇప్పుడు బిళ్ళంలో చాలా డెవలప్మెంట్ జరిగిందండి. ఇంతకుముందు ఈ మెట్లు అవి లేవు, నడవటానికి ఓన్లీ దారి ఉండేది. ఇప్పుడు దాన్ని కొంచెం లైటింగ్ వేసి మెట్లు అది కట్టి కొంచెం కిందకి దిగటానికి వసతిగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు వంగి నడవాలండి, హైట్ చాలా తక్కువ ఉంది, తల కొట్టుకునే ప్రమాదం ఉంది. ఇటు కుడివైపు కూడా ఇంకో గుహ ఉందండి. మనం ఎటువైపు వెళ్ళినా గుహలండి, దారి మర్చిపోయే ప్రమాదం కూడా ఉంది. జాగ్రత్తగా గుర్తు పెట్టుకొని నడవాలి. ఇక్కడ కూడా ఒక కోనేరు ఉంది. కృష్ణానది జలం వస్తుందని చెప్తారు. ఇక్కడ లోతుగా ఉంది, లోపలికి దిగి చూద్దాం. భక్తులు ఇక్కడ స్నానాలు కూడా చేసేస్తుంటారు, కానీ మన సేఫ్టీలో ఉండటం మంచిదండి. ఎలా పట్ట అలా తెలియని చోట మనం వెళ్ళకూడదు. ఇటు కూడా చాలా లోతుగా ఉందండి, కానీ ఇటు మెట్లు అది ఏర్పాటు చేయలేదు. ఎగుడు దిగుడు, రాళ్ళు చాలా కష్టంగా వెళ్ళాలండి. చీకటి ఉంది. గబ్బిళాలు కూడా ఉన్నాయండి, లోపల తిరుగుతున్నాయి. ఇక మన వెనక్కి వెళ్ళిపోదాం. అమ్మ ఇప్పుడు కొంచెం రిలాక్స్గా ఉందండి ఊపిరి తీసుకోవటానికి. చిన్న కుక్క పిల్లలు, పప్పీలు చాలా ముద్దు వస్తున్నాయి. బయటికి వచ్చేసామండి గుహలో నుంచి. ఈ కొండేనండి, పైన చూడండి ఎంత చిన్నగా ఉందో. ఇప్పుడు లోపల ఎంత లోతుగా ఉందో, దాని కిందేనండి మొత్తం బిళ్ళం ఏర్పాటై ఉంది. అంత చిక్కని లోతు, ఎంత లోతు ఉందో ఇప్పుడు మనం చూసి వచ్చాం కదా. పైనుంచి చూస్తే ఏం లేదు. ఇది శిలాశాసనం అండి, ఆ టైంలో పాతింది ఇక్కడ. ఇది అన్నదాన సత్రం అండి. ఇక్కడికి వచ్చే భక్తులకి, విజిటర్స్కి అందరికీ 3 పూట్ల అన్నదానం జరుగుతుంది ఇక్కడ. ఇక్కడ కుల మతాల పట్టింపులు ఉండవండి, ఎవరు వచ్చినా భోజనం చేసుకుని వెళ్ళొచ్చు. కుల మతాలకు అతీతంగా ఇక్కడ సేవలు చేస్తుంటారు. Thanks for watching my video. Friends, if you like my videos, please subscribe my channel Biker Ageless.